అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నెంబర్ 34. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నాకేదో అవుతుంది అని నాకేం భయం లేదు. నన్ను కాపాడటానికి మీరు మీ కొడుకున్నారులే కానీ మీకేదన్నా అయితే అనేదే నా బాధ. అదే నన్ను అలా మాట్లాడించేలా చేసింది. ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఆ కోపం కాస్త తగ్గించండి. మీ కోపం నేను తట్టుకోలేను బాబు. ఆ వేడి బుసలు నాకు కాలుతున్నాయి అని విక్రమ్ని హత్తుకుంటుంది నందిత. భార్య చుట్టూ చెయ్యేసి, కోపం కాదు నందిత, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? కాకపోతే నువ్వు ఊరు గురించి అనేసరికి అలా రియాక్ట్ అయ్యాను. తెలుసులేండి. ఇంతకీ మన సుపుత్రుడు ఎక్కడున్నాడు? ఏమో నాకేం తెలుసు. మరదల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? మరదలు పిచ్చోడు. వాడికి వేద ఒక్కతుంటే చాలు, ఇంకెవ్వరూ కనిపించరు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళైతే ఇంకెలా ఉంటాడో, మనల్ని కూడా పట్టించుకుంటాడో లేదో అని అంటుంటే విక్రమ్ నవ్వుతూ భార్య బుగ్గలు లాగి, నా కొడుకుని ఎవరిని ఎలా చూసుకోవాలో, ఎప్పుడెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో బాగా తెలుసు. నువ్వు అంతలా ఇదైపోకు. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడుతూ గానిరా అంటాడు. పదండి అంటూ భర్త వెనకే వెళ్తుంది. 15 ఏళ్ల రుద్ర ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 10 ఏళ్ల మన వేద చదువుల తల్లి. బాగా చదవటంతో, కొన్ని క్లాసెస్ జంప్ చేయటం వల్ల తొందరగా చిన్న ఏజ్లో స్కూల్ వెళ్ళటంతో తొందరగానే 8th కంప్లీట్ చేసి 9th అడుగు పెడుతుంది. కాలేజ్లో నుండి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు రుద్ర క్లాస్మేట్. ఇంకెక్కడికి వెళ్తాడు? వాడి మరదల దగ్గరికి వెళ్తాడు. మనకి తెలిసిన విషయమే కదా, రోజు చూస్తున్నాం కదా అంటాడు ఇంకో ఫ్రెండ్. వాళ్ళ మాటలు లైట్ తీసుకుని బైక్ స్టార్ట్ చేసి వేద స్కూల్కి వెళ్తాడు. స్కూల్ ముందు బైక్ ఆపి వేద కోసం చూస్తుంటే, క్లాస్ నుండి స్కూల్ డ్రెస్లో 2 జడలు వేసుకొని వన్ సైడ్ బ్యాగ్ తగిలించుకొని వస్తుంది. రుద్రాని చూసి నవ్వుతూ తన నడక వేగం పెంచి 2 అడుగుల్లో రుద్ర దగ్గరికి చేరి, వచ్చేసావా బావా అంటుంది. ఇప్పుడే వచ్చాను అని తన చేతిలో బ్యాగ్ తీసుకుని బైక్ మీద పెట్టేసి, పద ఎక్కు అని స్టార్ట్ చేస్తాడు. రుద్ర వెనక ఎక్కి రుద్ర భుజం మీద చేయేసి కూర్చుంటుంది వేద. బైక్ స్టార్ట్ చేస్తాడు. అదేంటి బావా, ఇంటికి కాకుండా ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతుంది. ఈరోజు మ్యాచ్ ఉందని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి అంటాడు. మర్చిపోయాను బావా. మర్చిపోతావు. ఈ మధ్య నేనంటే భయం పోయిందే నీకు, అందుకే ఇలా మర్చిపోతున్నావు. రేపటి రోజున నన్ను కూడా మర్చిపోతావా అంటాడు. అబ్బా, ఎందుకంత కోపం నీకు? ముక్కు మీదే కోపం బావా. ఎగ్జామ్స్ వల్ల గుర్తులేదు, దానికే ఇలా అంటావా? నిన్ను నేనెలా మర్చిపోతాను బావా. నువ్వు నా ప్రాణం కదా. నువ్వు లేకపోతే ఈ వేద లేదు కదా అంటూ రుద్ర భుజం మీద తల పెట్టుకుని చెప్తుంది. బైక్ మిర్రర్ నుండి చూసి చిన్నగా నవ్వుకొని, నువ్వు మర్చిపోయినా చేసేదేం లేదులే. నువ్వు మర్చిపోయినా నేను నిన్ను వదలను కదా అంటూ బైక్ స్టాండ్ వేసి దిగుతాడు. వేద కూడా దిగి, ఆల్ ది బెస్ట్ బావా, నువ్వే విన్ అవుతావు ఎలాగైనా, నాకు తెలుసు అంటూ చెప్తుంటే, ఆబచా, మీ బావకు అంత దమ్ముందా? మేము స్టేట్ టీంకి త్వరలో సెలెక్ట్ అవ్వబోతున్నాం. మమ్మల్ని ఓడించేంత దమ్ముందా వీడికి అంటూ పొగరుగా మాట్లాడుతూ వాళ్ళ ముందుకు వస్తాడు విక్రాంత్. ఫ్రెండ్స్, మీకు గుర్తుండుంటుంది విక్రాంత్ ఎవరో. ఏయ్, మా బావని తక్కువ చేసి మాట్లాడితే నా కోపం వస్తుంది అంటుంది వేద. శ్రీ, కూల్ బంగారం, చేతకాని కుక్కలే అలా వాగుతాయి. మనమేంటో, మనకెంత దమ్ముందో, మ్యాచ్లో ఎంత సత్తా ఉందో తెలిసేలా చేద్దాం అంటాడు రుద్ర. ఓకే బావా, వీడికి నీ గురించి ఇంకా తెలీదు. మొన్ననే వచ్చాడు కదా ఊరికి, అందుకే ఇలా వాగుతున్నాడు. నీ పవర్ ఏంటో చూపించు అంటూ వెళ్ళి అక్కడున్న బల్ల మీద కూర్చొని అక్కడ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తుంది. విక్రాంత్ రుద్రాని కోపంగా చూసి, నిన్నోడించి ఎవరైతే నిన్ను హీరోలా చూసిందో తనని ఎత్తుకెళ్తా. చూడటానికి స్కూల్ బేబీలాగా ఉంది, కానీ సూపర్గా ఉంది. నాకు కూడా మరదలు వరుసే అవుతుందంట కదా, ముద్దుగా ఉంది నా మరదలు అంటూ వేద వైపు ఆదోలా చూస్తూ అనగానే నెక్స్ట్ మినిట్ విక్రాంత్ బుగ్గ నేలని ముద్దాడుతుంది. రుద్ర కొట్టిన దెబ్బకి ఆ ఫోర్స్ తట్టుకోలేని విక్రాంత్ కింద పడి నోటి నుండి రక్తం వస్తుంది. ఎంత దమ్ముంటే దాన్ని నీ మరదలంటావు? ఈ రుద్రగాడి పెళ్ళాం రాది. రుద్రగాడి పెళ్ళాన్నే ఎత్తుకొని వెళ్ళంత మొనగాడివరా నువ్వు అంటూ కడుపులో పంచ మీద పనిచేస్తాడు. ఆ క్షణం రుద్ర కళ్ళు కోపంతో ఎరుపెక్కి మూడో కన్ను తెరిచిన శివుడిలా ఉన్నాడు. రుద్ర కొడుతుంటే వేద పరిగెత్తుతూ వచ్చి, బావా వదిలే, బ్లడ్ వస్తుంది అతనికి. మళ్ళీ ఏమైనా అయితే ఇంట్లో తెలిస్తే కోప్పడతారు బావా, వదిలే, నాకు భయంగా ఉంది అంటూ రుద్ర చేయి పట్టుకుని లాగుతూ పక్కకు తీసుకుని వెళ్తుంది. విక్రాంత్ వెళ్తున్న రుద్రాని కసిగా చూస్తూ, ఇప్పటి వరకు వదిలేసేవాణ్ణి, కానీ నువ్వు నన్నే కొట్టావు కదా, అస్సలు ఊరుకోను, ఏం చేస్తానో చూడు అనుకుంటూ పెదవి నుండి వస్తున్న రక్తం తుడుచుకొని
ఇప్పుడు నిన్ను ఓడించకపోతే చూడు అని మొహం క్లీన్ చేసుకుని గ్రౌండ్లోకి వెళ్తాడు. ఏంటి బావా, వాళ్ళు కూడా మన రిలేటివ్, నీకు బ్రదర్ అవుతాడు, ఇంట్లో తెలిస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది అంటూ రుద్రాని కూల్ చేసి, పద మనం ఇంటికి వెళ్దాం, మ్యాచ్ వద్దు ఏమొద్దు అంటుంది. నాకు భయం వేస్తుంది బావా, నువ్వు అంత కోపంగా ఉండకు ప్లీజ్ బావా, నాకు నీ భయం చూసి ఏడుపు వస్తుంది అని వేద అంటుంది. వేద భయపడుతుందని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, నో శ్రీ, నేను మ్యాచ్ ఆడతాను, నీకు తెలుసు కదా, నేను ఆ టీంలో ఎప్పటి నుండో ఆడతాను, ఇప్పుడు వాడి వల్ల మనం వెనక్కి తగ్గాల్సిన పని లేదు, వాడు కావాలనే ఆపోజిట్ టీంలో జాయిన్ అయ్యి బెట్టు కట్టాడు, ఇప్పుడు ఆడకపోతే ఎలా, నీ బావ పరువు పోతుంది కదా అంటూ వేద కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్ళు తుడుస్తూ చెప్తాడు. అంటూ ఆలోచించి, ఓకే ఆడు, కానీ గొడవలొద్దు, ఎంతైనా మన చిన్నతాత మనవడు కదా, ఏదో హాలిడేస్ ఉంటే వచ్చాడు, పాపం వదిలే అంటుంటే వేద చేయి గట్టిగా పట్టుకొని, ఏంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావు, పాపం అంట పాపం, వేరే వాడికి సపోర్ట్ చేస్తే నాకు కాలుతుంది, నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను అంటూ గేమ్ ఆడటానికి వెళ్తాడు. అబ్బా, ఎంత గట్టిగా పట్టుకున్నావు బావా అని రుద్ర పట్టుకున్న చేయి విదిలిస్తూ వెళ్ళి బల్ల మీద కూర్చొని మ్యాచ్ చూస్తుంది. రుద్ర గ్రౌండ్లోకి దిగగానే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ముందు విక్రాంత్ టీం వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. చాలా బాగా ఆడాడు విక్రాంత్. ఆయన కూడా వేదాకి గట్టి నమ్మకం తనే గెలుస్తాడు అని ఫుల్ కాన్ఫిడెన్స్తో కూర్చొని రుద్ర టీం బ్యాటింగ్ చేస్తుంటే చూస్తుంది. రుద్ర ఒక్కో బాల్కి 6లు 4లు కొడుతుంటే ఇక్కడ వేద విజిల్స్ వేస్తూ రుద్రాని ఎంకరేజ్ చేస్తుంది. అది నా బావంటే, రుద్ర నా మజాకా, దేనిలో అయినా నా బావ గెలవాల్సిందే అనుకుంటుంది. ఫైనల్లీ రుద్ర టీం గెలుస్తుంది. ఆపోజిట్ టీం విక్రాంత్ వాళ్ళని భారీ స్కోర్తో ఓడిస్తాడు. గెలుపు గర్వంగా చూస్తూ కళ్ళెగరేసి, ఇప్పుడు ఏమంటావు బే, నాతోనే ఆటలా పిల్ల బచ్చా, ఏదో వాగావు కదా ఇందాక, ఇప్పుడు అర్థమైందా నా దమ్ము ధైర్యం, అయినా నిన్నెవర్రా సెలెక్ట్ చేసుకుంది, నిజాయితీగా వెళ్ళావా లేకపోతే నీ బాబు రికమెండేషన్ వల్ల సెలెక్ట్ అయ్యావా అని నవ్వుతూ అంటుంటే విక్రాంత్కి కోపం వచ్చి పిడికిళ్ళు బిగించి రుద్రాకి పంచివ్వడానికి చూస్తాడు. కానీ ముందే పసిగట్టిన రుద్ర రివర్స్లో వాడికి గట్టిగా పంచిచ్చి బైక్ స్టార్ట్ చేసి హార్న్ కొడతాడు. వేదకి ఎక్కువని సిగ్నల్ అన్నమాట. వేద పరిగెత్తుతూ వచ్చి ఎక్కి కూర్చుని, కంగ్రాట్స్ బావా, సూపర్గా ఆడావు తెలుసా అంటుంటే రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటాడు. బావా, ఏంటి మాట్లాడవా, కోపమా నా మీద, ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను, నేనేం అతన్ని సపోర్ట్ చేయలేదు, నాకు నువ్వే ఎక్కువ కదా, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తాను చెప్పు, ప్లీజ్ మాట్లాడవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే అదేం వినకుండా వేదాన్ని కోపంగా చూసి ఇంట్లోకి వెళ్తాడు. రుద్ర వెనకే వేద కూడా వెళ్తుంది. ఏడుస్తూ వస్తున్న వేదాన్ని చూసి, ఏమైంది తల్లి అంటాడు విక్రమ్. మామ, బావ నాతో మాట్లాడటం లేదు అని ఏడుస్తుంది. అప్పటికే చిన్నగా వెక్కిళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయి ఏడవటంతో. అయ్యో, నా తల్లిని ఎందుకు ఏడిపిస్తున్నావు రుద్ర అంటుంటే, మీ కోడల్ని అడగండి అంటాడు రుద్ర. సోఫాలో కాలు చాపుకొని కడుపుతో ఉన్న తల్లి ఒడిలో తల పెట్టుకొని తల్లి కడుపులో ఉన్న చెల్లికి ముద్దు పెడతాడు రుద్ర. తర్వాత నందితకి చాలా టైమ్స్ అబార్షన్ అవుతుంది. విక్రమ్కి ఆడపిల్లలంటే ఇష్టం ఉండటంతో రుద్ర తర్వాత ఎలాగైనా ఒక పాప ఉండాలి అనుకుంటుంది నందిత. మళ్ళీ ఇన్నేళ్లకి తను ప్రెగ్నెంట్ అయింది. అందరూ వద్దు, ఇంత గ్యాప్ ఉంటే ఏదోలా ఉంటుంది అన్నా కానీ తను మాత్రం నాకు పాప పుడుతుంది ఉండని అంటూ ప్రెగ్నెన్సీ ఉంచేసుకుంటుంది. ఏమైంది వేదా, చెప్పురా అంటూ కళ్ళు తుడుస్తాడు విక్రమ్. మరేమో మామ అంటూ అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది. అది విన్న విక్రమ్, ఏంటి నాన్న రుద్ర, అలా ఎందుకు కొట్టావు, వాడు కూడా మనవాడే కదా, మనమే గొడవలు పడితే బాగోదు, ఊర్లో పరువు పోతుంది కదా అంటాడు. మామ, నేను కూడా అదే చెప్పాను, దానికే నాతో మాట్లాడటం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది. శ్రీని ఏమైనా అంటే ఎవరైనా సరే నేను ఊరుకున్నానా, ఆ విషయం మీకు బాగా తెలుసు కదా అంటూ తన రూమ్కి వెళ్తాడు. ఏంటి రుద్ర అలా వెళ్ళాడు అంటుంటే, మనకు అలవాటే కదా, మనకేమైనా కొత్తనా, వాళ్ళిప్పుడు ఇలా ఉన్నా మళ్ళీ రేపొద్దున నార్మల్ అయిపోయి బావా అంటూ ఇది, శ్రీ అంటూ వాడు, ఇద్దరూ పూసుకొని తిరుగుతారు. వాళ్ళ మధ్యలో వెళ్ళిన వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా అంటూ 4 నెలల కడుపు మీద చేయి పెట్టుకొని లేచి వేద దగ్గరికి వెళ్ళి, పద వేడి వేడి పకోడీలు వేస్తాను, నువ్వు తినేసి బావకు తీసుకెళ్ళు అంటూ కిచెన్లోకి తీసుకుని వెళ్తుంది. బావ కోసం నేను వేస్తాను, నాకు చూపించత్తా అంటూ నందిత దగ్గర నిలబడి తనెలా వేస్తుందో చూసి రుద్ర కోసం వేదాన్ని పకోడీ వేస్తుంది. వనజ వచ్చి, ఏంటి మీ అత్త దగ్గర వంట నేర్చుకుంటున్నావా, హా మమ్మీ, బావ కోసం. మీ బావ కోసమేనా, మాకు చేసి పెట్టవా, అక్కడ మీ డాడీ నీ కోసం అడుగుతున్నారు, ఇంటికి వచ్చేది ఏమైనా ఉందా లేదా.
అబ్బా! వస్తాను. ఎందుకు రాను? బావకి ఇవిచ్చేసొస్తాను అంటూ రుద్ర రూమ్‌లోకి వెళ్తుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ ఉన్న రుద్రని చూసి, బావా పకోడీ వేశాను నీకోసం. నేర్చుకొని మరీ వేశాను తెలుసా? అంటూ తన కళ్ళని విప్పార్చి చెప్తుంది. వేద వైపు ఒక్క చూపు చూసి బెడ్ మీద కూర్చుంటాడు. వేద వెళ్ళి టవల్ తీసుకుని రుద్ర తల తుడుస్తుంది. రుద్ర చూపుతోనే రుద్ర ఏం చెప్పాలి అనుకుంటాడో అర్థం చేసుకుంటుంది వేద. అందుకే ఇప్పుడు రుద్ర వేదాన్ని చూడగానే వెళ్ళి టవల్తో తల తుడిచి నైట్ డ్రెస్ తీసిస్తుంది. వేద ఇచ్చిన డ్రెస్ వేసుకుని తనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేద చేతిలో ఉన్న పకోడీ టేస్ట్ చేస్తాడు. చాలా నచ్చుతుంది. తను తింటూ వేద కూడా తినిపిస్తాడు. ఎలా ఉంది బావా అంటుంది తింటూ. నీ మొహంలాగే ఉందే. అయితే బాగుందన్నమాట అంటుంది. ఐబ్రో రేస్ చేసి ఒక్క చూపు చూస్తాడు. హిహి. నువ్వే కదా బావా నా మొహంలాగా ఉంది అన్నావు. మరి నా మొహం బాలేదా అని ముద్దుగా అడుగుతుంది. అంత ముద్దుగా ఫేస్ పెట్టకే నువ్వు అంటాడు రుద్ర. ఎందుకు బావా అని క్యూట్గా అడుగుతుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి, నువ్వు అలా క్యూట్గా ఫేస్ పెడితే నాకు ముద్దొస్తావు. అసలే నాది టీనేజ్ తల్లి. నా బాడీలో ఫీలింగ్స్ వస్తాయి. అవసరమా మనకి అంటాడు. వేద కొంచెం కూడా అర్థం కాలేదు. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు బావా అని పెదవి విరుస్తుంది. నీకు అర్థం కాకపోతేనే మంచిది. అవసరమైనప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ వేద బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి, ఇంకోసారి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయకు. నాకు కోపం వస్తుంది. అర్థమైందా? "హ్మ్. అస్సలు చేయను. ఇందాక కూడా చెయ్యలేదు. మా అమ్మ చెప్పినట్టు మన ఇంటి పరువు పోతుందనే భయంతో వద్దు అన్నాను బావా. అయినా ఎవడికో నేనెందుకు సపోర్ట్ చేస్తాను బావా? నా సపోర్ట్ ఎప్పటికీ నా బావకే" అని నవ్వుతూ చెప్తుంటే, ఐస్ చేయటంలో ఫస్ట్ అని బుగ్గలు లాగుతాడు. కింది నుండి పిలుపు విని తాతయ్య పిలుస్తున్నారు పదా అంటూ వేదాన్ని తీసుకుని కిందికి వెళ్తాడు. హాల్లో అందరుంటారు. ఏంటి అందరు ఇలా కూర్చున్నారు అనుకుంటూ వెళ్ళి వాళ్ళ తాతయ్యకి చెరో పక్కన కూర్చొని, ఏంటి తాత పిలిచావు అంటాడు రుద్ర. రఘుపతి వర్మ గారు ఇద్దరి తల నిమిరి, మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్తాడు. ఇద్దరూ షాక్ అవుతారు. వేదకున్న గండం గురించి ఇద్దరికీ తెలీదు. కేవలం బావ మరదలు వాళ్ళకి పెళ్లి చేయాలి. రుద్రకి భార్య వేద అలా అని తెలుసు. అదేంటి తాత ఇప్పుడు పెళ్ళేంటి? మేమింకా చిన్నపిల్లలం, మాకేం తెలుసని? అదే నా పెళ్ళాం కానీ ఇప్పుడు కాదు. మేమిద్దరం పెద్దగా అయ్యాక చేసుకుంటాం అని రుద్ర చెప్తాడు. వేద కూడా అవును తాత అంటుంది. వినోద్ గారు వేద దగ్గరకొచ్చి, అది కాదురా, నీకు 10 ఏళ్ళు నిండగానే నీకు పెళ్లి చేయాలి. నీ జాతకం అలా ఉంది. లేదంటే గండం ఉందిరా. పెళ్లి చేస్తే భర్త జాతకం వల్ల నీకు ఆ గండం పోతుంది. అందుకే ఇది ఇప్పుడు కాదు, మీరు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం. అయినా జస్ట్ నీకు రుద్ర తాళి కడతాడు. మీరు ఎప్పట్లాగే ఉంటారు. మీకు పెళ్లి జరిగిందని మీరు అనుకోకండి. అలా ఫీల్ అయితే ఇంత చిన్న వయసులో మీ లైఫ్ పాడవుతుంది. కేవలం ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీరు బాగా చదువుకొని సెటిల్ అయ్యాక మీ లైఫ్ స్టార్ట్ చేయండి. నీకు ఈ గండం ఉంది తల్లి. లేదంటే మేము ఇంత చిన్న వయసులో ఎందుకు చేస్తాం చెప్పు అంటూ కూతురికి అల్లుడికి అర్థమయ్యేలా నచ్చ చెప్తాడు. రుద్ర తల్లి తండ్రి వైపు చూస్తాడు. ఒప్పుకో నాన్న, ఎప్పటికైనా అది నీకు భార్యగా రావాల్సిందే కదా, కొంచెం ముందుగా వస్తుంది అంతే అంటారు. వేద రుద్ర వైపు చూస్తుంది. ఏం చేద్దాం అన్నట్టు. ఇద్దరూ ఏం సైగలు చేసుకున్నారో కానీ సరే అని ఒప్పుకుంటారు. వేదకి ఏమైనా అవుతుంది అన్న భయంతో సరే అంటాడు రుద్ర. సంతోషం. 2 రోజుల్లో మీ ఇద్దరి పుట్టినరోజు కదా, ఆ రోజే వేదాకు కూడా 10 ఏళ్ళు దాటుతాయి. అందుకే ఆ రోజే మీ పెళ్లి జరిపిస్తాం అంటారు. సరే అని ఇద్దరు తలొప్పుతారు. అందరూ భోజనాలు చేసి ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. ఏమండి? ఏంటి నందిత? అది పెళ్ళయ్యాక వేదాన్ని రుద్రాని కొంచెం దూరంగా ఉంచటం మంచిదండి. వాళ్ళు తప్పు చేస్తారని కాదు, వాళ్ళ వయసు అలాంటిది. కొన్నిసార్లు తప్పటడుగు వేయిస్తుంది ఆ వయసు. దానివల్ల ఇద్దరి జీవితం స్పాయిల్ అవుతుంది. అందుకే వేదాన్ని ఇక అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండమని చెప్పాలి. ఇప్పుడు నైట్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ పెళ్ళయ్యాక అలా ఉంటే బాగోదు. లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు వాళ్ళిద్దరూ ముఖ్యమే. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ మంచిగా చదువుకోవాలి. కొంచెం వీక్ మూమెంట్లో తప్పటడుగు వేస్తే అని నా భయం. రుద్ర ఉన్న వయసు అలాంటిది. అందుకే ఇంతలా చెప్తున్నా. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. నువ్వు అంతలా భయపడకు. అక్కడున్నది మన కొడుకు. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడు మనకన్నా ఎక్కువ ఆలోచిస్తాడు. అందుకే కదా పెళ్ళనగానే ఇప్పుడు వద్దు అన్నాడు. వాడు తొందరపడడు. నువ్వు టెన్షన్ పడకు. మనం కనిపెట్టుకుని ఉందాంలే. నువ్వు కంగారు పడకు అంటూ చెప్తాడు విక్రమ్. వాటర్ బాటిల్ కోసం వచ్చిన రుద్ర తల్లి తండ్రి మాటలు విని
డాడీ లోపలికి రావచ్చా అంటూ అడిగి లోపలికి వెళ్తాడు. రా నాన్న, కూర్చో, ఏంటి ఇలా వచ్చావు అంటాడు. ఏం లేదు, వాటర్ కోసం వచ్చాను. వెళ్తుంటే మీ మాటలు వినిపించాయి మమ్మీ అంటూ నందిత చేయి పట్టుకొని, నా మీద నమ్మకం లేదా? చెప్పు. నేను మీ కొడుకుని, మీ పెంపకంలో పెరిగాను. మీరు అనుకున్నట్టు ఏం జరగదు మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు. నా లిమిట్స్లో నేనుంటాను. నిజమే, నీ భయంలో అర్థం ఉంది. కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, సరేనా? వేదాతో కలిసి తిరిగిన ఇన్ని డేస్లో ఎప్పుడైనా నా లిమిట్ క్రాస్ చేశానా చెప్పు? అది చిన్నపిల్ల మమ్మీ. మీరు అనుకున్న దానికి ఇంకా చాలా టైం ఉంది. నేను అసలు ఇప్పుడే ఒప్పుకునేవాడిని కాదు. కానీ శ్రీకి గండం ఉందని ఒక్క కారణం వల్ల ఒప్పుకున్నాను. లేదంటే అస్సలు ఒప్పుకునేవాన్నే కాదు. ఇప్పుడు కూడా పెళ్ళి జస్ట్ గుళ్ళో జరిపించండి. అందరికీ తెలిసేలా చేస్తే స్కూల్లో దాని ఫ్రెండ్స్కి తెలుస్తుంది, దాన్ని ఏడ్పిస్తారు. ఇంత చిన్న ఏజ్లో చేయటమే తప్పు అని అందరూ మాట్లాడుకుంటారు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. మీరే తాతకి చెప్పండి, సింపుల్గా గుళ్ళో జరిపించమని. మీ భయాలు తీసేసి హాయిగా పడుకోండి అని తల్లి పొట్ట మీద ముద్దు పెట్టి, చెల్లిని తొందరగా ఇచ్చేయి మమ్మీ, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఉంది నాకు అంటాడు. హా వస్తుంది, కొంచెం టైం పడుతుంది కదా. ఇక నువ్వు కూడా వెళ్ళి పడుకో అని కొడుకు తల నిమురుతుంది. గుడ్ నైట్ అంటూ వెళ్తాడు. చెప్పానా, వాడు మన కొడుకు, వాడికి అన్నీ తెలుసు. నువ్వు ఇక హాయిగా పడుకో అని భార్యని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. పెళ్లి గుళ్ళో చేయమని చెప్పడంతో వాళ్ళ ఇష్ట ప్రకారమే అక్కడ ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ మంది లేకుండా కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉండేలా చూస్తారు. అందరూ ఊర్లో ఏదైనా పూజలున్నాయి అనుకుంటారు. వేద రుద్ర పెళ్ళి అని ఎవరికీ తెలియదు. అందరూ గుడికి చేరిపోయారు. పట్టుపంచ కట్టుకొని పెళ్లి కొడుకు గెటప్లో పీటల మీద కూర్చుంటాడు రుద్ర. పంతులు గారు చెప్పినట్టు శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటాడు. పూజ చేయించి వేదాన్ని తీసుకుని రండి అని చెప్పగానే అలాగే అని వనజ, నందిత వాళ్ళు వెళ్తారు వేదాన్ని తీసుకుని రావటానికి. పింక్ కలర్ పట్టు చీర కట్టుకొని, ఒంటి నిండా నగలతో, పెద్ద పూల జడ, చేతి నిండుగా గాజులతో పెళ్లి కూతురు గెటప్లో మహాలక్ష్మిలా ఉంటుంది. ఇన్ని రోజులు బావన్న భర్త అవుతాడు అనుకుని మురిసిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని నిమిషాల్లో బావన్న సొంతం అవుతాడు. నేను బావ భార్యనవ్వబోతున్నా అన్న ఆలోచన వేదాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అద్దంలో తనని తాను చూసుకుంటుంది. తనకి తానే కొత్తగా కనిపిస్తుంది. తెలియని సిగ్గు కనబడింది తన మొహంలో. అమ్మ వేద, పదమ్మా, టైం అవుతుంది అంటూ వేదాన్ని తీసుకొని వెళ్తారు. తల కిందికి వేసి అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న మరదల్ని చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు రుద్ర. కాను రెప్ప కొట్టకుండా వస్తున్న వేదాన్ని చూస్తూ ఉంటాడు. ఎంత ముద్దుగా ఉంది. రోజు చూస్తున్న శ్రీకి, ఇప్పుడు చూస్తున్న శ్రీకి ఇంత చేంజ్ ఉందా? చీర కడితే ఇంత అందంగా ఉందేంటి? బాబోయ్ అని హార్ట్ మీద చేయి పెట్టుకుని, నిజంగానే కిల్ చేస్తుంది నా హార్ట్ని. మళ్ళీ మా లైఫ్ స్టార్ట్ అయ్యే వరకు ఇది సారీ కట్టకుండా చూడాలి. లేదంటే మా మమ్మీ అన్నట్టు ఏదైనా జరిగినా జరగవచ్చు. రుద్ర, నువ్వు ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి నీ హార్ట్ని అని తనకి తానే చెప్పుకుంటూ వస్తున్న వేదాన్ని చూస్తాడు. రుద్ర అలా చూస్తుంటే తన చూపులు తగిలి వేద బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.